కంగ్రాచులేటింగ్ మెసేజ్ వచ్చింది. ఆసియా కప్ విజేతగా నిలిచింది భారత క్రికెట్ జట్టుకి ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ అనుముల గారు అభినందనలు తెలిపారు. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ రేపిందన్నారు. టీమిండియా ఈ అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్లో మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు గౌరవాన్ని తీసుకొచ్చారని ప్రశంసించారని చెప్పి తిలక్ వర్మని బీసీఎన్ మెన్షన్ చేస్తూ తెలంగాణ సీఎంఓ నుంచి కూడా అఫీషియల్గా ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి అఫీషియల్ మెసేజ్ వచ్చింది. ఇక నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. వాట్ ఏ మ్యాచ్, kudos to Team India for snatching victory from the jaws of defeat. Tilak, you are a hero of delivering a memorable win against our arch rivals. So I am Kuldeep 18. Ante Kuldeep nu kuda mention chestu, you deserve all the praise coming your way for completely turning the match అని చెప్పి ఆయన బౌలింగ్ పర్ఫార్మెన్స్లో కుల్దీప్ గారు అద్భుతం 4 వికెట్లు తీసి పాకిస్తాన్ని ఒక రకంగా ప్యాంట్ తడిపించి అక్కడ గ్రౌండ్ నుంచి పంపించేశాడు. ప్యాంట్లు తడిచిపోయాయి ఒక్కొక్కడికి. సో ముందుగా కొంత మ్యాచ్ 9 ఓవర్స్ వరకు కూడా కొంత ఉత్కంఠభరితంగా కొనసాగింది. అందరూ కూడా మ్యాచ్ చూసే ఉంటారు. సో నేను చూశాను కాబట్టి నా వ్యూస్ని మీరు షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఎప్పుడైతే ఆల్మోస్ట్ 9th ఓవర్ వరకు కూడా ఉత్కంఠభరితంగా ఫర్హాన్ ఆ దుర్మార్గుడు యొక్క మ్యాచ్ చూసిన తర్వాత ఏంటి బౌలర్లు కట్టడి చేయలేకపోతున్నారా, వాడు ఫామ్లో ఉన్నాడా, ఏంటి అని చెప్పి కూడా చాలా కొంత ఇబ్బంది పడుతూ బాధతోనే మ్యాచ్ చూశాను. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ 5 ఓవర్స్లోనే 2 వికెట్లు తీస్తారేమో, మెయిన్ వికెట్స్ కొల్లగొడతారేమో అని చెప్పి అనుకున్నాను. బట్ అది కుదరలేదు. 9th ఓవర్ వరకు కూడా అద్భుతంగా ఫర్హాన్ రాణించగలిగాడు. 9th ఓవర్లో 4th బాల్ అది అటు వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తిలక్ వర్మ క్యాచ్ పట్టాడు. ఫర్హాన్ కుప్పగూలిపోయాడు, ప్యాంట్ తడిపేసుకొని అటు రూమ్ వైపుగా పవిలియన్ వైపుగా వెళ్ళగలిగాడు. తర్వాత మ్యాచెస్లో కూడా అలా సాగుతూనే ఉంది. అలా సాగుతున్న తరుణంలోనే మరోసారి కుల్దీప్ యాదవ్ మళ్ళీ బౌలింగ్ వేశాడు. దాంట్లో అయూబ్ క్యాచ్ని బూమ్లా తీసుకున్నాడు కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కూడా. అప్పుడు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది. ఇక అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఆల్ అవుట్ ఇంకా 5 బాల్స్ ఉండగానే మిగిలి ఉండగానే అంతా ఆల్అవుట్ అయిపోయారు. 146 టార్గెట్. ఏంటి, ఎలా ఆడతాం, ఎలా ఉంటుంది, చాలా ఎగ్జైట్మెంట్. సో ఈ ఎగ్జైట్మెంట్లో ముందుగా మన ఆటగాళ్ళు రంగంలోకి దిగి వీళ్ళంతా కూడా ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగానే అభిషేక్ శర్మ కుప్పకూలిపోయాడు. సో అభిషేక్ శర్మ, శుభ్మాన్ గిల్ ఇద్దరు కూడా కుప్పకూలిపోయారు. అసలు ఏం అర్థం కావడం లేదు. ఫస్ట్ బాల్లోనే అభిషేక్ శర్మ అటు రౌఫ్ గాడి క్యాచ్ పట్టాడు. సో అష్రఫ్ గాడి బౌలింగ్లో. సో ఆయన కుప్పకూలిపోగానే ఆశలన్నీ కూడా అడియాసలు అవుతూ ఉన్నాయి. నిరాశ పడిపోయారు. ఆ తర్వాత వెంటనే 2nd ఓవర్లో ఇంకో వికెట్, తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా 4th ఓవర్లో ఇంకో వికెట్. ఇలా కంటిన్యూ అవుతుండగానే అప్పుడే ఎంట్రీ ఇచ్చాడు తిలక్ వర్మ ఎంట్రీ ఇచ్చాడో లేదో ఇక బాదుడు.